ప్రేక్షకులకు నమస్కారం. దినఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని కూడా యథావిధిగా మనం పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత ఈరోజు మనం ఎటువంటి పనులు చేయవచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు అన్న అంశాలు తెలుసుకుంటూ, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు జరగబోయే శుభాశుభ ఫలితాలేంటి, ఏ ఏ రాశి వారికి ఈరోజు గ్రస్తు ఏ విషయంలో అనుకూలంగా ఉంది, ఎటువంటి పరిహార క్రియలు ఖచ్చితంగా కూడా ద్వాదశ రాశుల వారు ప్రత్యేకంగా ఈరోజు పాటించాలి అన్న అంశం. దాంతోపాటుగా కార్యక్రమం చివరిలో ఈ బుధవారం రోజు అంటే ఈరోజు ఎవరైతే మన ప్రేక్షకులు నూతనంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి లేదా ఒక పని ప్రారంభం చేసి అందులో విజయం సాధించాలి అని చెప్పి కోరుకుంటున్నారో అటువంటి వారు ప్రత్యేకంగా ఈరోజు పాటించాల్సినటువంటి ఒక చక్కటి పరిహారాన్ని కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. ఇది అన్ని రాసుల వారు, అన్ని నక్షత్రాల వారు కూడా నేను చెప్పబోయే పరిహారాన్ని చేసుకుంటే ఈ రోజుకి మంచిదని చెప్పవచ్చు. ఇక కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం బుధవారం 18వ తారీఖు జూన్ నెల 2025 సంవత్సరం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, తిథి బహుళ సప్తమి పగలు 10:38 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం పూర్వభద్ర రాత్రి 10:03 వరకు, తదుపరి ఉత్తరాభద్ర. ఇవాళ వర్జ్యం లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:35 నుంచి 12:27 వరకు, రాహుకాలం పగలు 12 నుంచి 1:30 వరకు, యమగండం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఈరోజు శుభ సమయాలు ఏవి కూడా లేవు. ఇక ఈరోజు మనం ఎటువంటి పనులు చేయవచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు అన్న అంశాలు తెలుసుకుందాం. ప్రధానంగా కూడా ఎవరికైతే జాతకంలో ఈ బుధగ్రహ దోషం బాగా అధికంగా ఉండి ఇబ్బంది పడుతున్నారో, బుధగ్రహం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారో అటువంటి వారు బుధగ్రహానికి సంబంధించినటువంటి పరిహార క్రియలు ఈరోజు చేయించుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఎవరైతే సైకాలజీ కోర్సులో జాయిన్ అవ్వాలి, నేర్చుకోవాలని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారు ఆయుర్వేదం, జ్యోతిష్యం లాంటి విద్యలు నేర్చుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో, ఆయుర్వేదం, జ్యోతిష్ శాస్త్రం లాంటి విద్యలు నేర్చుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారికి ఈరోజు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులు తమ వ్యాపార అభివృద్ధి కోసం అంటే సేల్స్ పెంచుకోవడం కోసం తీసుకునే నిర్ణయాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. ముఖ్యంగా ఈరోజు మానసికంగా ఎంత ఉల్లాసంగా ఉంటే అంత మంచిది అని చెప్పవచ్చు. దాంతోపాటుగా ఈ నెగిటివ్ థాట్స్ అంటాం కదా, ఇటువంటి చెడు ఆలోచనలకు కూడా దూరంగా ఉండాలి. అటువంటి మనసులో ఏదైనా వస్తే కూడా వాటిని వదిలిపెట్టి పాజిటివ్గా ఈరోజు ఆలోచిస్తూ ముందుకు సాగడం అందరికీ కూడా అద్భుతమైన పరిహార క్రియగా చెప్పవచ్చు. అదేవిధంగా తిథి ప్రకారం చూస్తే సంగీత వాయిద్యాలు ఏదైనా కొనుక్కోవాలి అని చెప్పి అనుకుంటే అటువంటి వాటికి, శుభకార్యాలకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలి, పనులు ప్రారంభం చేయాలని చెప్పి అనుకుంటే అటువంటి వాటికి అనుకూలంగా ఉంది. ఇక నక్షత్ర ప్రకారం చూస్తే కొన్ని సందర్భాల్లో కొన్ని పనులు మనం ప్రారంభం చేస్తాం, మధ్యలో వదిలిపెట్టేస్తుంటాం, ఆ తర్వాత మళ్ళీ రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని చెప్పి అనుకుంటూ అలా వాయిదా వేస్తుంటాం కదా. అటువంటి పనులు ఏమన్నా ఉంటే అంటే కొద్దిగా పని ప్రారంభం చేసి ఏదో ఒక కారణం వల్ల వదిలిపెట్టడం కానీ, లేదా ఏదో ఒక కారణం వల్ల వాటిని అనవసరంగా వాయిదా వేసుకుంటున్నవారు అటువంటి పనులు ఈరోజు ఏదో ఒక విధంగా పూర్తి చేయాలి అన్న సంకల్పంతో ముందుకు సాగితే అటువంటి పనులన్నీ కూడా ఈరోజు పూర్తవుతాయి అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తు ఏ విధంగా ఉంది, ఎటువంటి విషయాల్లో వారు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు ప్రత్యేకంగా పాటించాలి అన్న అంశాలు పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా మేషరాశి. గోచార గ్రహ సంచార రీత్యా మేషరాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ఈరోజు ముఖ్యంగా సమాజంలో చక్కటి గౌరవ మర్యాదలు లభిస్తాయి. స్థిరాస్తి వివాదాలు ఎవరికైనా ఈ రాశి వారికి ఉంటే కొద్దిగా కృషి చేసుకుంటే వాటి నుంచి బయటపడతారు. అదేవిధంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా అధికమవుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి అన్నటువంటి ఆసక్తి కూడా అధికమవుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వేగవంతంగా ఈరోజు ఈ రాశి వారు పూర్తి చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ప్రగతి పథంలో ముందుకు సాగుతారు. చిరు వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు ఈరోజు చేతికంతాయి. ఉద్యోగస్తులు కూడా సంతోషకరమైన వార్తలు కొన్ని అందుకుంటారు. పారిశ్రామికవేత్తలు, చిత్రరంగం వారి యొక్క ఆశలు ఈరోజు నెరవేరుతాయి కాబట్టి ప్రయత్నించడం చాలా మంచిది. ఇక మేషరాశి విద్యార్థుల విషయానికి వస్తే వారి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. మహిళలేమో ఈరోజు శుభవార్తలు అధికంగా అందుకుంటారు. మొత్తం మీద మేషరాశి వారికి గోచార గ్రహ సంచారీత్యా ఈ బుధవారం రోజు చాలా వరకు కూడా గ్రహానుకూలత ఉంది కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం, పెండింగ్లో పనులు ఏమైనా ఉంటే వాటిని పూర్తి చేయడం ఈరోజు వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగుల విషయానికి వస్తే ఆకుపచ్చ రంగు, బంగారు రంగు, ధరించుకున్న రంగు, గోధుమ రంగు. పరిహార విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చాలా మంచిది అని చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశి వారికి గోచార గ్రహ సంచారీత్యా ఈరోజు ఏ విధంగా ఉంది అని పరిశీలన చేస్తే ప్రధానంగా పరిస్థితులు క్రమేపీ కూడా ఈరోజు ఈ రాశి వారికి అనుకూలంగా మారతాయి. చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో కొంతకాలంగా ఎదురవుతున్న ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు చకచకా ముందుకు సాగుతాయి అని చెప్పవచ్చు. తీర్థయాత్రలు చేయాలి అన్న కోరిక వీరికి కాస్త ఈరోజు అధికమవుతుంది. ఆర్థిక పరిస్థితి నిన్నటి కంటే కూడా ఈరోజు కాస్త మెరుగ్గా ఉంటుంది. భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ గొడవలు కానీ ఎదురుంటే కొద్దిగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే అవి కూడా తీరిపోతాయి. వ్యాపారవేత్తలకు వాణిజ్యవేత్తలకు సమస్యలన్నీ కూడా తొలగి కాస్త ఊరట లభిస్తుంది. ఉద్యోగ వర్గాల వారు ఒక కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు. విద్యార్థుల దీర్ఘకాలిక కోరిక నెరవేరే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నించడం ఈ రాశి విద్యార్థులకు మంచిది. మహిళలకు ఆనందం కలిగించే ఒక వార్త ఈరోజు అందుతుంది అని చెప్పవచ్చు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి కూడా గ్రహస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు ఈ రాశి వారు ఆర్థికపరమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పనుకుంటే అటువంటి వాటికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు గోధుమ రంగు, గులాబీ రంగు, ధరించుకున్న రంగు ఆకుపచ్చ రంగు. పరిహార విషయానికి వస్తే దక్షిణామూర్తి స్వామివారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో గందరగోళం నెలకొంటుంది. ప్రయాణాలు కూడా అనుకోకుండా ఈరోజు చేయాల్సి వస్తుంది. కష్టపడ్డ ఈరోజు ఈ రాశి వారికి ఆశించిన ఫలితం అంతగా చేతికందదు. దీనివల్ల తాత్కాలికంగా నిరుత్సాహానికి లోనవుతారు. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఎవరికైతే ఈ రాశి వారికి ఇప్పటికే ఉన్నాయో అవి మరింత అధికమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం చాలా మంచిది. కుటుంబ సభ్యుల వైఖరి వల్ల కాస్త మనస్తాపానికి కూడా లోనవుతారు. కొన్ని సందర్భాల్లో వారితో తీవ్రంగా విభేదించాల్సి వస్తుందని చెప్పవచ్చు. వ్యాపారవేత్తలకు వాణిజ్యవేత్తలకు ఈరోజు లావాదేవీలు అంతగా లాభించవు. ఉద్యోగస్తులకేమో స్థాన మార్పు సూచనలు. రాజకీయవేత్తలు క్రీడారంగం వారికి కొన్ని సమస్యలు అకస్మాత్తుగా ఎదురవుతాయి. విద్యార్థులు కూడా ఈరోజు కాస్త నిరుత్సాహానికి లోనవుతారు. మహిళలకు మానసిక శాంతి అధికంగా ఉంటుంది. మొత్తం మీద ఈరోజు గోచార గ్రహ సంచారీత్యా మిథున రాశి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు గోధుమ రంగు, ఆకుపచ్చ రంగు, ధరించుకున్న రంగు తెలుపు రంగు. పరిహార విషయానికి వస్తే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామస్మరణ చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారు ఏవైతే పనులు ప్రారంభం చేస్తారో అవి కాస్త నత్తనడకన సాగుతాయి, అంటే నిదానంగా సాగుతాయి. ఆదాయం కూడా అంతగా కనిపించదు. దాంతోపాటుగా ఎవరికైతే ఆర్థిక సమస్యలు బాగా అధికంగా ఉందో అటువంటి వారికి రుణదాతలు రుణాలు తీర్చమని చెప్పి ఈరోజు వీరి మీద కాస్త ఒత్తిడి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి కాస్త ముందు జాగ్రత్త వహించడం మంచిది. దీంతో పాటుగా కుటుంబ సభ్యులతో కూడా వివాదాలు ఈరోజు ఈ రాశి వారికి ఏర్పడే అవకాశం ఉంది. కష్టమే తప్ప ఫలితం కనిపించకపోవడం వల్ల కాస్త నిరుత్సాహానికి కూడా లోనవుతారు. వ్యాపారస్తుల వారు కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు కాస్త ఆలోచించి నిదానంగా సాగడం మంచిది. ఉద్యోగ జీవితంలో ఆకస్మిక మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. రాజకీయవేత్తలు వైద్య రంగం వారికి తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. విద్యార్థుల యొక్క ఆశలు అంతగా ఫలించవు. మహిళలకేమో నిరుత్సాహం తప్పకపోవచ్చు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి కూడా గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. సాధ్యమైనంత వరకు కూడా నూతన పనులు ఏవి కూడా ఈరోజు స్వీకారం చుట్టకపోవడమే మంచిదని చెప్పవచ్చు. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు గులాబీ రంగు, గోధుమ రంగు, ధరించుకున్న రంగు కాఫీ రంగు. పరిహార విషయానికి వస్తే శివారాధన చేయడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు గోచార రీత్యా జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే శుభవార్తలు అధికంగా అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలని కూడా అనుకూలిస్తాయి. అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి ఈరోజు రాశి వారు బయటపడతారు. భార్యాభర్తల మధ్య అవగాహన ఏర్పడి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని దీర్ఘకాలిక సమస్యలను భార్యాభర్త ఇద్దరు కూడా కలిసి వాటిని పరిష్కరించుకుంటారు. వ్యాపారవేత్తలకు వాణిజ్యవేత్తలకు ఈరోజు లావాదేవీలు బాగా ముమ్మరం చేయాలి. వ్యాపారాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్ళాలి అన్న వైపుగా ఆలోచనలు ప్రారంభమవుతాయి. ఇక చురు వ్యాపారస్తులు ఈరోజు మంచి లాభాలు చేతికందడం వల్ల సంతోషంగా వీరు గడుపుతారు. ఉద్యోగస్తులకేమో ఉద్యోగ జీవితంలో చికాకులు ఎదురైనా వారు ధైర్యంగా వాటిని అధిగమిస్తారు. పై అధికారులతో కొన్ని సందర్భాల్లో గట్టిగా వాదించి తమ పనులు కూడా పూర్తి చేసుకుంటారు అని చెప్పవచ్చు. చిత్రరంగం వారు వైద్య రంగం వారికి పురస్కారాలు ఏర్పడవచ్చు. విద్యార్థులకు కూడా అవకాశాలు కొన్ని అప్రయత్నంగా దక్కుతాయి. మహిళల కుటుంబంలో చక్కటి గౌరవ మర్యాదలు లభిస్తాయి అని చెప్పవచ్చు. మొత్తం మీద ఈరోజు సింహరాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారో అటువంటి వారు వైద్యులను కలవడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు పసుపు రంగు, గులాబీ రంగు, ధరించుకున్న రంగు కాఫీ రంగు. పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యరాశి వారు ఈరోజు ఒక కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు. వీరి యొక్క కలలు ఆశలు ఫలించే సమయం కాబట్టి అటువైపు ప్రయత్నించడం చాలా మంచిది.
ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు ఈ రాశి వారికి మెరుగ్గా ఉంటుంది. భార్యాభర్తల మధ్య దీర్ఘకాలిక వివాదాలు సర్దుబాటు అవుతాయి. దీనివల్ల కాస్త సంతోషంగా ఈ రాశి దంపతులు ఈరోజు గడుపుతారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. వ్యాపారవేత్తలకు, వాణిజ్యవేత్తలకు తగిన లాభాలు చేతికంతాయి. అదేవిధంగా కమిషన్ వ్యాపారం చేస్తున్న వారు కూడా మంచి లాభాలు చేతికందడం వల్ల సంతోషంగా గడుపుతారు. ఉద్యోగ వర్గాల వారికి విధులు ప్రశాంతంగా సాగుతాయి. రాజకీయవేత్తలు, వైద్య రంగం వారికి విచిత్రమైన సమాచారం ఒకటి అందుతుంది. విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య కోసం చేస్తున్న ప్రయత్నాలు ఈరోజు కొలిక్కి రావడం వల్ల సంతోషంగా గడుపుతారు. మహిళలకు స్థిరాస్తి సంబంధ క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి. మొత్తం మీద ఈరోజు కన్యరాశి వారికి గ్రస్త అనుకూలంగా ఉంది. కానీ వాహనం నడిపేటప్పుడు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు ఎరుపు రంగు, తెలుపు రంగు, ధరించుకున్న రంగు నేరేడు పండు రంగు. పరిహార విషయానికి వస్తే దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి ఈరోజు ప్రారంభం చేసే కార్యక్రమాల్లో ఆటుపోట్లు ఎదుర్కొంటారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అవగాహన లోపం ఈరోజు ఏర్పడుతుంది. దీనివల్ల కొన్ని మనస్పర్ధలు, అపోహలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి దంపతులు ఈరోజు ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే అంత మంచిది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆలోచనలు ఏమాత్రం కూడా నిలకడగా ఉండవు. అదేవిధంగా వీరికి ఇష్టమైన వ్యక్తులు, కుటుంబ సభ్యులే కొన్ని సమస్యలు కలిగించడం వల్ల వీరు కాస్త నిరాశ చెందుతారని చెప్పవచ్చు. అదేవిధంగా మరొక వైపు ఆరోగ్య సమస్యలు కూడా వీరిని వేధిస్తాయి. వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలు ఈరోజు జరిపే లావాదేవీల పట్ల కాస్త సంయమనాన్ని పాటించాలి. ఓ కన్నేసి ఉంచడం కూడా చాలా మంచిది. ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులు, చేర్పులు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఈరోజు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు కూడా కొన్ని చిక్కులు ఎదురవుతాయి. విద్యార్థులు చేసే ప్రయత్నాలు ముందుకు సాగక నిరాశ చెందుతారు. మహిళలకేమో కుటుంబ సమస్యలు అధికమవుతాయి అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా తులారాశి వారు ఆరోగ్యం, ఆర్థికం ఈ రెండు విషయాల పట్ల ఈరోజు కాస్త జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు కాఫీ రంగు, పసుపు రంగు, ధరించుకున్న రంగు నలుపు రంగు. పరిహార విషయానికి వస్తే హయగ్రీవ స్వామి వారి యొక్క ఆరాధన మంచిది. తదుపరి వృశ్చిక రాశి. ఆర్థిక సమస్యలు ఎవరికైతే ఈ రాశి వారికి ఉన్నాయో అటువంటి వారికి ఈరోజు చాలా ఇబ్బందికరంగా గడిచే అవకాశం ఉంది. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారు చేయాల్సి వస్తుంది. బంధువులతో విరోధాలు కూడా ఏర్పడతాయి. ముఖ్యంగా ఈరోజు ఈ రాశి వారికి ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. దీనివల్ల కూడా ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల కూడా కొన్ని పనులు వాయిదా వేయాల్సి వస్తుంది. వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలకు కొద్దిగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వహించడం మంచిది. ఉద్యోగస్తులకేమో పని భారం బాగా కూడా అధికమవుతుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగస్తులకు కాస్త ఇబ్బందికరంగా గడుస్తుంది. చిత్రరంగం వారు, క్రీడారంగం వారి మీద తీవ్రమైన ఒత్తిడులు ఎదురవుతాయని చెప్పొచ్చు. విద్యార్థులు కూడా ఎంత శ్రద్ధ వహిస్తే అంత మంచిది. మహిళలకు ఆరోగ్య భంగం, ఔషధ సేవనం తప్పకపోవచ్చు. ముఖ్యంగా ఈరోజు ఈ వృశ్చిక రాశి వారు బద్ధకాన్ని వదిలిపెట్టి కాస్త చలాకీగా, హుషారుగా గడిపే ప్రయత్నం చేయడం వీరికి మంచిది అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ రంగు, బంగారు రంగు, ధరించుకున్న రంగు గులాబీ రంగు. పరిహార విషయానికి వస్తే నవగ్రహ స్తోత్రాలు పాటించడం మంచిది అని చెప్పవచ్చు. తదుపరి ధనురాశి. ధనురాశి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి. చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. పరిచయాలు కూడా బాగా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో తమ ఊహలను ఈరోజు ఈ రాశి వారు నిజం చేసుకునే ప్రయత్నంలో నిమగ్నమవుతారు. కాంట్రాక్ట్ రంగం వారు ఈరోజు టెండర్ల కోసం అయితే ప్రయత్నం చేశారో అటువంటి వారికి మంచి టెండర్లు దక్కవచ్చు. వ్యాపార, వాణిజ్యవేత్తలు నూతన ఒప్పందాలు ఈరోజు కొన్ని చేసుకుంటారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి చాలా వరకు కూడా ఈరోజు తగ్గుముఖం పడుతుంది. రాజకీయవేత్తలు, చిత్రరంగం వారు మంచి అవకాశాలను ఈరోజు సొంతం చేసుకుంటారు. విద్యార్థులు కూడా కోరుకున్న విద్యలో ప్రవేశం లభించడం వల్ల సంతోషంగా గడుపుతారు. మహిళలేమో శుభవార్తలు అధికంగా అందుకుంటారని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ధనురాశి వారు నూతన పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పనుకుంటే ఈరోజు మంచిదని చెప్పవచ్చు. ఇక ధనురాశి వారి యొక్క అదృష్ట రంగుల విషయానికి వస్తే పసుపు రంగు, నీలం రంగు, ధరించుకున్న రంగు ఎరుపు రంగు. పరిహార విషయానికి వస్తే శివారాధన చేయడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కష్టపడ్డా కూడా ఈరోజు ఈ రాశికి ఫలితం అంతగా కనిపించదు. అదేవిధంగా అనుకోకుండా ఏర్పడే కొన్ని వివాదాల పట్ల కాస్త ఈరోజు మనస్తాపానికి లోనవుతారు. ఆత్మవిశ్వాసం, ధైర్యంగా ముందుకు సాగడం చాలా మంచిది. ఆలోచనలు ఏమాత్రం కూడా స్థిరంగా ఉండవు. బంధువులతో అకారణంగా తగాదాలు కూడా ఏర్పడతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఈరోజు లావాదేవీల్లో కొన్ని చిక్కులు, సమస్యలు, ఉద్యోగస్తులకు కొన్ని మార్పులు, చేర్పులు, రాజకీయవేత్తలు, క్రీడారంగం వారికి శ్రమ అధికంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మహిళలకేమో అనారోగ్య సమస్యలు అధికమవుతాయి అని చెప్పవచ్చు.
మొత్తం మీద మకర రాశి వారికి ఈరోజు గ్రస్తు అంత అనుకూలంగా లేదు. ముఖ్యంగా నూతన నిర్ణయాలు ఏదైనా తీసుకునేప్పుడు అనుభవజ్ఞులను సంప్రదించిన తర్వాతే తీసుకోవడం మంచిది అని చెప్పవచ్చు. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు లేత ఎరుపు రంగు, నీలం రంగు, ధరించుకున్న రంగు, పసుపు రంగు. పరిహార విషయానికి వస్తే నవగ్రహ స్తోత్రాలు పాటించడం మంచిది అని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. ఆర్థిక వ్యవహారాల్లో ఎదురయ్యే ఇబ్బందికర పరిస్థితులను ఈరోజు ఈ రాశి వారు ఏదో ఒక విధంగా అధిగమిస్తారు. రహస్య విషయాలు కొన్ని తెలుసుకుంటారు. ఆలయాలు కూడా సందర్శించే ప్రయత్నం చేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనాలి అని అనుకున్న వారి కోరిక ఒక కొలిక్కి వస్తుంది. వ్యాపారవేత్తలకు, వాణిజ్యవేత్తలకు ఈరోజు లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఆశించిన దానికన్నా మంచి లాభాలు చేతికంతాయి. కమిషన్ బిజినెస్ చేస్తున్న వారికి మాత్రం అంతగా అనుకూలం కాదు. ఉద్యోగస్తులు ఒక సమాచారం అందడం వల్ల ఊరట చెందుతారు. వైద్య రంగం వారు, చిత్రరంగం వారికి ఊహించిన అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు కూడా ఈరోజు ఫలితాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. మహిళలకు స్థిరాస్తి సంబంధ క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా కుంభరాశి వారు ఈరోజు తమ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా మాట్లాడడం మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు లేత పసుపు రంగు, కాఫీ రంగు, ధరించుకున్న రంగు, నేరేడు పండు రంగు. పరిహార విషయానికి వస్తే నరసింహస్వామి వారి యొక్క ఆరాధన మంచిదని చెప్పవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఈరోజు ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. చేసే పనుల్లో అవాంతరాలు కూడా ఎదురవుతాయి. రాబడి కనిపించిన ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి అని చెప్పవచ్చు. ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా ముందుకు సాగుతాయి. కొన్ని సందర్భాల్లో వీరు స్నేహితులతో కూడా గొడవ పడాల్సి వస్తుంది. కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు కాస్త సంయమనాన్ని పాటించడం మంచిది. అదేవిధంగా ఈరోజు ఈ రాశి వారికి ఆలోచనలు కూడా నిలకడగా ఉండవు. వాహనం, గృహం కొనుగోలు ప్రయత్నాలు చేస్తున్న వారు ఈరోజు వాటిని వాయిదా వేసుకుంటారు. వ్యాపారవేత్తలకు కొద్దిపాటి చికాకులు ఎదురుతాయి. ముఖ్యంగా వ్యాపారస్తులు తమ కస్టమర్స్తో మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది అని చెప్పవచ్చు. ఇక విద్యార్థులు కూడా ప్రతి నిమిషము కూడా ఈరోజు జాగ్రత్తగా గడపడం, ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. మహిళలకు మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. కాబట్టి నూతన నిర్ణయాలు సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు అమలు చేయకపోవడమే మంచిది అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగుల విషయానికి వస్తే కాఫీ రంగు, తెలుపు రంగు, ధరించుకున్న రంగు, పసుపు రంగు. పరిహార విషయానికి వస్తే గణపతి యొక్క ఆరాధన వీరికి చాలా మంచిది అని చెప్పవచ్చు. విన్నారుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి గోచార గ్రహ సంచార రీత్యా ఈరోజు ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో వీరు జాగ్రత్త వహించాలి, ఏ భగవంతుని పూజించాలి అన్న అంశాలు ఇక ఇప్పుడు కార్యక్రమం చివరిలో ప్రతిరోజు మనం పాటించాల్సిన ఒక ప్రత్యేక పరిహారం తెలుసుకున్నాం. అంటే ఏంటంటే మనలో చాలామంది తప్పకుండా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కొంతమంది నూతన పనులు ప్రారంభం చేయాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి వారు ఈరోజు చేసే పనులు విజయం సాధించాలంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త పరిహారం ఏంటంటే, ఎవరైతే నూతన పనులు ప్రారంభం చేసి విజయం సాధించాలి అని చెప్పి కోరుకుంటారో ఈరోజు అటువంటి వారు దగ్గరలో ఉన్న గణపతి ఆలయానికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. స్వామివారి ఆలయానికి వెళ్ళేటప్పుడు కొద్దిగా అరటి పండ్లను తీసుకుని వెళ్ళి స్వామివారికి నైవేద్యంగా సమర్పించి మనసులో ఉన్న సంకల్పాన్ని నివేదించుకొని స్వామివారికి 9 ప్రదక్షిణాలు మరియు 9 గుంజిళ్ళు తీసి ఆ తర్వాత బయలుదేరి వెళ్తే తప్పకుండా కూడా వారి కోరిక నెరవేరుతుంది. ఒకవేళ ఆలయానికి వెళ్ళడానికి వీల్లేకపోతే ఇంట్లోనే మనం అనిత్యం పూజ చేస్తాం కదా, అక్కడ ప్రత్యేకంగా అరటి పండ్లను గణపతి స్వామివారికి నైవేద్యంగా సమర్పించి అదేవిధంగా 9 గుంజీళ్లు తీసి మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకొని ముందుకు సాగడం మంచిది అని చెప్పవచ్చు. విన్నారుగా, ఇదండి ఇవాళ దినఫలాల కార్యక్రమం. రేపటి కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.